జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. సరిగ్లే పోతుందా? ప్రభుత్వం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. జై జగన్, జై జగన్. వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచిన సీఎం, వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. సీఎం, సీఎం, వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచిన సీఎం. కాంగ్రెస్ పార్టీ పిలుపులకు రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని నినాదంతో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ హామీని చేయక ప్రజలకి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం జగన్మోహన్ పెట్టే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6, సూపర్ 7 అనే పథకాలతో ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈరోజు వరకు కూడా ఏ ఒక్క గ్యారంటీని కానీ ఏది కానీ సంక్షేమ పథకాలు కానీ చెప్పిన వాగ్దానాన్ని ఏ ఒక్కటిని నెరవేర్చలేదు. దీని సందర్భంగా పార్టీ పిలుపు వరకు 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో, అర్బన్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు అతనిచ్చిన షూరిటీ పత్రాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి బాండ్లుగా ఇచ్చిన కాగితాలని ఈరోజు మేము నిరసనగా ఈరోజు నగరంలో ఈరోజు మేము ఆ పత్రాలని కాల్చడం జరిగింది. అదేవిధంగా 7, 8వ తారీఖున నల్ల బ్యాడ్జీలతో, నల్ల బిల్లులతో ఎగరవేసి నిరసన తెలిసే కార్యక్రమం. అలాగే జూన్ 11, 12 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ నిరసన చేసి ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల్ని, సంక్షేమ పథకాన్ని ఏ ఒక్కటిని విస్మరించి తాను ఎల్లో మీడియా ద్వారా అన్ని పథకాలు చేశాను, నేను చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేశాను, ఇంకా పండగ చేసుకునే వాతావరణం మాట్లాడుతుంటారంటే
హసస్పందంగా ఉంది. నిజంగా నువ్వు చెప్పిన గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా చేయలేదు. పింఛన్లు ఇచ్చే కార్యం కానీ 2019 అధికారంలో మేము వచ్చినప్పుడు 36 లక్షల పైచులకు పింఛన్లుంటే జగన్మోహన్ ఒక్క సంవత్సరంలోనే అర్హులైన వారికి అందరికీ కూడా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేసి 66 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం. 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 66 లక్షల్లో 10 లక్షలు పింఛన్లు తీసి 4 ఇచ్చే కార్యక్రమంలో 1వ తారీఖున చంద్రబాబు భజన చేసుకుంటూ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఇచ్చే కార్యక్రమం ఇంటికి పోయి టీ తాగి వాళ్ళ ఇంట్లో ఏదో అన్నం వండి పప్పన్నం తిని నేను నీకు పింఛన్ ఇస్తానే భూతద్దంలో అద్దం చూపించే విధంగా ప్రజలకు అందరికీ మోసం చేసే కార్యక్రమం చేస్తుంది. 15 ఏళ్ళు 18 ఏళ్ళు నిండిన వారికి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉన్న 4.5 ఓట్లు ఓటర్లో 2.5 ఓట్లు మహిళా ఓట్లే ఉన్నాయి. దాంట్లో బిలో పవర్టీలను తీసే 2 కోట్ల మందికి 32,000 కోట్ల రూపాయలు ఇస్తానే డబ్బు ఇవ్వకుండా పోవడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకే మేము ఇచ్చే అమ్మఒడి ఈరోజు కోత కోసి ఈరోజు అవి కూడా 7,000, 8,000, 13,000 రూపాయలు వేసే కార్యక్రమం చేస్తూ అది కూడా కేవలం ఒక సంవత్సరం మీకన్నా ఒక సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేసి ఈరోజు కూడా జూన్ 4వ తారీఖున ఇంతవరకు కూడా అమ్మఒడి ఇచ్చిన పాపార పోలేదు. అంటే ఏ పథకం కానీ కూడా నిరుద్యోగ యువతకి 4,000 అయితే కానీ మహిళలకి డ్వాక్రా అక్క చెల్లెలకి రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ 50 ఏళ్ళు నిండిన బీసీ మైనారిటీ ఎస్సీలకి అందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ ఏ ఒక్కటి కూడా చేయకపోగా ఈ రాష్ట్రంలోనే భారతదేశంలోనే రైతులున్న వ్యవసాయదారులు అనేటువంటి 85% రైతు సోదరులకు కూడా సంవత్సరానికి 26,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 7,000 రూపాయలు కూడా ఒక్క కూడా ఇచ్చిన పాపాన పడలేదు. 2 సంవత్సరాల్లో రైతులకు విపత్తు జరిగినప్పుడు కానీ ధర నిధి కానీ ఇంతవరకు ఇచ్చిన పాపాన పడలేదు. పూర్తిగా రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెంది కేవలం పోలవరం అమరావతి తప్ప రాజధాని తప్ప కార్యక్రమం ఒక్కటే చేపట్టే కార్యక్రమం చేస్తూ తన ఎల్లో మీడియా ద్వారా తన బొబ్బం గడుపుకుంటూ నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి కార్యక్రమం చేస్తూ ఈరోజు కూడా డిఎస్సి విద్యార్థులకి నిజంగా మా జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 136,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతదేశంలోనే అట్ ఎ టైం ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారిది. ఈరోజు కేవలం 16,000 మందికి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి దాంట్లో కూడా తెలుగుదేశం కార్యకర్తల్ని స్పోర్ట్స్ కోటాలో దొంగ సర్టిఫికేట్లు పెట్టి మహారాష్ట్రలోనో ఉత్తరప్రదేశ్లోనో పంజాబ్లోనో దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులని చూస్తున్నాం. నిజంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందినాడు. దీన్ని నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7-8 తేదీలో ర్యాలీలు చేస్తాం, నిరసన తెలుపుతాం. 18 తేదీన భారీగా ర్యాలీ చేసి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కలెక్టర్కి ఇచ్చి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ప్రజలకు నెరవేరలేదు. గడిచిన 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో నిరసనలు ధర్నాలతో మేమందరికీ ఎన్నో విధాలుగా మీకు మీడియా ద్వారా అందరికీ అన్ని మా పార్టీ మీకు తెలియజేస్తున్నాం. అయినా కానీ చీమకు నీరెత్తినట్టు ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. దీన్ని నిరసనగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి మీ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టి రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ అధికారంలోకి వస్తే పూర్తిగా సంక్షేమ పథకాలకే మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నా. రాష్ట్ర పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ఈరోజు ఏవైతే ఎన్నికల్లో సూపర్ 6 అని వాగ్దానం చేసి ప్రజలను మోసం చేశాడో, వెన్నుపోటు పొడిచాడో వాటికి ప్రతిఫలంగా ఈరోజు ఆయన ఏవైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలు అన్నిటి కూడా ఈరోజు పార్టీ పిలుపు మేరకు మా సిడబ్ల్యూసీ మెంబర్ మన సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబో కాలంలో గడిచిన ఎన్నికల్లో ఏవైతే కనుక చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిసారి ఇదే చేస్తున్నారు. ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రజలకు మాట చెప్పడము, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు.
నేను మారిన మనిషిని అని చెప్పేసి ఎన్నికల్లో అనేక శుద్ధ వాగ్దానాలు చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా అరకొరక హామీలు నెరవేర్చి మళ్ళా దానికి పింఛనిచ్చే కార్యక్రమానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ప్రచారం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఎక్కడ ఆయన ఈ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని చెప్పేసి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. రాబో కాలంలో ఖచ్చితంగా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఏవైతే ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడో, ఏదైతే ప్రజలకు నేను సంపద సృష్టిస్తా, మీ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తా అని చెప్పేసి అనేక కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల నడ్డి విడిచే విధంగా అనేక పన్నుల రూపంలో చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఆయన గుర్తు చేస్తూనే ఉంటుంది. రాబో కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఇప్పటికైనా ఆయన ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.